ఒక మ్యాక్ జగన్ పర్యటనలో హెలికాప్టర్ దెబ్బతిన్న కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని పోలీసుల విచారణ ముగిసింది. అయితే పోలీసుల భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తనపై కేసు పెట్టారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. జగన్ కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, దానిపై ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారన్నారు. హెలికాప్టర్ డ్యామేజ్ కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించామన్నారు సీఐ శ్రీధర్. అవసరమైతే ప్రకాష్ రెడ్డిని మరోసారి విచారించనున్నట్లు తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ, హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు, అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు, హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు. పోనీ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు. ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది. వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో, ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు, ప్రకాష్ రెడ్డిది. లింగమయ్య హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ విఫలమైందని మాట్లాడరు. హెలికాప్టర్ బ్యారికేడ్లు బలహీనంగా ఉన్నాయి, ప్రకాష్ రెడ్డి మీద అరెస్ట్ చేయాలా, ప్రకాష్ రెడ్డి అక్కడ తిరుగుతాను ఇక్కడ. ఏమి సమాజం ఇది? ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఇంకా 1 month పట్టే అవకాశం ఉంది. మేడం గారు, మా ఎస్పీ మేడం గారు స్పీడప్ చేయమంటున్నారు. త్వరలోనే మీరు జైన్ అండ్ కోఆపరేటివ్ విచారించడం జరిగింది. గోదావరి కంపెనీకు చిప్సన్ కంపెనీ వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రేపు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ గోదావరి కంపెనీని కోఆపరేట్ ఇచ్చారు, మెయిన్ పైలట్ విచారించారు. మెయిన్ పైలట్ రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని, అంటే వయసు 63 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, మమ్మల్ని ఆడియో వీడియోగా రికార్డ్ చేయండి.